రాజకీయాల్లో ప్రజలు అధికారం ఇవ్వటం ఎంత వేగంగా జరుగుతుందో తిరిగి అధికారాన్ని తీసివేయటం కూడా అంతే వేగంగా జరుగుతుంది. 2019లో వైసీపీకి 151 స్థానాలు ఇచ్చిన ప్రజలే తిరిగి 2024లో వైసీపీ పార్టీ చరిత్రలో మరిచిపోలేని విధంగా తీర్పు ఇచ్చారు. వైసీపీ పార్టీ ఓటమికి గల కారణం కేవలం ప్రతిపక్షాల బలం కాదు. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ నేతల మధ్య పెరిగిన అతి విశ్వాసం ప్రజల గొంతుకను పట్టించుకోకపోవటమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో గ్రామాల్లో, పట్టణాల్లో, పార్టీ క్యాడర్లో వినిపించిన అసంతృప్తి స్వరాలు నాయకత్వానికి చేరలేదని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అన్నీ బాగున్నాయి, ప్రజలు మనవైపే ఉన్నారు అనే నివేదికల మధ్య అసలు గ్రౌండ్ రియాలిటీ కనిపించకుండా పోయింది అన్న అభిప్రాయం వ్యక్తమైంది. దాంతో ఫలితం ఏమైందో 2024 ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం చూశారు కదా. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వేళ రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ప్రభుత్వం అభివృద్ధి పనులు బ్రహ్మాండంగా చేస్తుంది, అంతకు మించి పెట్టుబడులు తీసుకొస్తున్నారు, వీటన్నిటికంటే ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నారు. కానీ కింది స్థాయిలో వినిపిస్తున్న కొన్ని అసంతృప్తి స్వరాలు నాయకత్వానికి నిజంగా చేరుతున్నాయా, లేక చప్పట్ల కొట్టేవారే ఎక్కువగా కనిపిస్తున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షం బలహీనంగా ఉంది అన్న కారణంతో ప్రజల్లో అసంతృప్తి లేదు అని భావిస్తే అది రాజకీయంగా ప్రమాదకరమే. ఇక్కడ నుంచే రాజకీయంగా కూటమి ప్రభుత్వానికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి అని హెచ్చరిక వచ్చినట్లే. వైసీపీ ఓటమి వెనుక కూడా అసలు కారణం అదే. ఒకప్పుడు అజేయంగా కనిపించిన వైసీపీ పార్టీ నేడు కనీసం ప్రతిపక్ష హోదాలో కూడా కూర్చోవటానికి అవకాశం లేకుండా ప్రజలు అలాంటి తీర్పు ఇచ్చారు. గమనించాం కదా. అధికారంలో ఉన్న సమయంలో లెక్కర విధానం, భూ వివాదాలు, అధికార వికేంద్రీకరణ, కొందరు కీలక వ్యక్తుల చుట్టూ తిరిగిన రాజకీయ నిర్ణయాలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. తర్వాత వెలుగులోకి వచ్చిన ఆరోపణలు, విచారణలు, వివాదాలు వైసీపీ పార్టీ ప్రతిష్టను పూర్తిగా దెబ్బతీశాయి. అంతేకాకుండా అధికారాన్ని శాశ్వతంగా భావించిన కొందరు వైసీపీ నాయకుల అహంకార ధోరణి కూడా ప్రజల్లో వ్యతిరేకత పెంచింది అన్న అభిప్రాయం వ్యక్తమైంది. చప్పట్లు కొట్టేవారు కాదు, నిజం చెప్పేవారు అవసరం ఈ రోజుల్లో. రాజకీయాల్లో నాయకుడికి ప్రమాదం ప్రతిపక్షం కాదు, తన చుట్టూ ఏర్పడే భజన బృందమే. అన్నీ బాగున్నాయి సార్, ప్రజలు మనతోనే ఉన్నారు సార్ అని చెప్పేవారి కంటే గ్రామాల్లో, వార్డుల్లో ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పేవాడే అసలైన కార్యకర్త. వైసీపీ పతనం నేర్పిన అతి పెద్ద పాఠం కూడా అదే. ప్రజలు ఇచ్చిన మెజార్టీ శాశ్వతం కాదు. 151 సీట్లు గెలిచిన వైసీపీ పార్టీ కూడా 5 ఏళ్లలో కుప్పకూలిందిగా. అందుకే భారీ మెజార్టీలు, పెద్ద విజయాలు, బలహీన ప్రతిపక్షం చూసి కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రజలు కోరేది అహంకారం కాదు, అందుబాటులో ఉండే పాలన. ప్రజలు కోరుకునేది ప్రచారం కాదు, ఫలితాలు. ప్రజలు కోరేది చప్పట్లు కాదు, సమస్యలకు పరిష్కారం. జగన్ ప్రభుత్వాన్ని ఓడించిన ప్రజలు కూటమిని గెలిపించారు. అదే ప్రజలు రేపు మరో తీర్పు ఇవ్వటానికి కూడా వెనకాడరు. అందుకే అధికారంలో ఉన్నవారు విమర్శలను శత్రుత్వంగా కాకుండా హెచ్చరికలుగా చూడాలి. వైసీపీ పతనం అనేది ఒక రాజకీయ సంఘటన మాత్రమే కాదు, అధికారంలో ఉన్న ప్రతి ప్రభుత్వానికి అది ఒక గట్టి హెచ్చరిక. ఆ హెచ్చరికను కూటమి ప్రభుత్వం అర్థం చేసుకుందా? అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే కూటమి నేతలకు చెబుతుంది కూడా, ప్రజలకు దగ్గరగా చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం వివరిస్తూ కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. లేని పక్షంలో కఠిన నిర్ణయాలు తీసుకోవటానికి కూడా వెనకాడబోను అంటున్నారు. ముఖ్యంగా యువనేత నారా లోకేష్ కార్యకర్తలకు, వారి కుటుంబాలతో ఎలా ప్రవర్తిస్తున్నారో కూటమి నేతలు గమనిస్తున్నారుగా. మరి అధినేతల మాటలకు
కట్టుబడి కూటమి ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉంటే విజయం మరోసారి దగ్గరవుతుంది. లేని పక్షంలో తీర్పు మరోలా ఉంటుంది. చూద్దాం ఇక నుండి కూటమి నేతల పాలన ఎలా ఉండబోతుందో. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.